హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఇది బీప్యూర్, మనకు 4G అంటారు దీన్ని. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే మనకు కూల్ వాటర్ వస్తుంది, ప్లస్ హాట్ వాటర్ వస్తుంది, అలాగే నార్మల్ వాటర్ కూడా వస్తుంది అనమాట. 3 రకాలుగా వాటర్ వస్తుంది. అందుకని ఇది ఎలా పనిచేస్తుంది, అది మనకు మిషన్ లోపల ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనకు ఇక్కడ చూడండి ఒక స్క్రూ ఉంటుంది అంతే. ఇది మొత్తం మనకు ముందు క్యాబినెట్ ఓపెన్ అవుతుంది, ఒక్క స్క్రూ మాత్రమే ఉంటుంది. ఈ స్క్రూ ఓపెన్ చేసి మన ఇక్కడ ట్యాప్లు ఉన్నాయి చూడండి, 2 ట్యాపులు, హాట్ అండ్ కూల్ ట్యాప్లు ఉన్నాయి కదా. ఈ 2 మనకు పైకి వేయాలి. మనకు ఫస్ట్ ఇలా ఉంటాయి కిందికి, ఇలా పైకి అని ఆ క్యాప్ అనేది పెంట్ డోర్ అనమాట. ఇది ముందుకు వస్తుంది అనమాట. ఇలా మనం ఫ్రంట్కి ఓపెన్ చేయాలి. దీనికి వైర్స్ ఏముండవండి, ఖాళీ డోర్ మాత్రమే ఉంటుంది. లోపల చూడండి సిస్టమ్ మనకి ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసి చూద్దాం. చూడండి, మనకు ఫస్ట్ అది ప్రింట్ కనపడుతుంది కదా, డిస్ప్లే అన్నమాట. తర్వాత మనకు ఈ రైట్ సైడ్ ఉంది చూడండి, ఇది కూల్ వాటర్ అనమాట. ఆ కూల్ వాటర్కి మనకు సిల్లర్ ఇక్కడ ఉంటుంది అనమాట. 1 లీటర్ సిల్లర్ ఉంటుంది ఇక్కడ, దాని సిస్టమ్ అనమాట. ఇది మొత్తం కూలింగ్ సిస్టమ్ అనమాట. ఇది తర్వాత ఇది హాట్ వాటర్, ఈ ట్యాప్లో హాట్ వాటర్ ట్యాప్. ఇది ఇక్కడ చూడండి మనకు ఒక చిన్న గీజర్ ఉంటుంది. ఇది కూడా మనకు 1 లీటర్ ఉంటుంది. ఈ 1 లీటర్ గీజర్ల నుంచి మనకు హాట్ వాటర్ అనేది తయారవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు హాట్ వాటర్ వస్తుంది ఈ ట్యాప్ నుంచి. తర్వాత నార్మల్ వాటర్ అండి. ఇది ఇక్కడ నుంచి మనకు నార్మల్ వాటర్ వస్తుంది. ఇదేంటంటే మనకు ట్యాంక్ ఉంది కదా, ఇది మనకు 18 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ అనమాట. ఇది మొత్తం ట్యాంక్ ఉంటుంది టోటల్గా. ఈ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా మనకు ఆ వాటర్ వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లేకి మనకు బ్యాక్ సైడు ఒక చిన్న బటన్ ఉంటుంది. మీకు ఒకవేళ మిషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదన్నా ఇండికేటర్ చూపించినా కూడా, మిషన్ ఆగిపోయినా కూడా అది రీసెట్ చేసుకోవడం కోసం అనమాట. అక్కడ చూడండి వెనక సైడ్ ఒక చిన్న బటన్ ఉంది చూడండి. అది ఒక 30 సెకండ్స్ మనం ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ మిషన్ అనేది మళ్ళీ రీసెట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు కంట్రోల్ ప్యానల్ అండి, మనకు SMPS ఉంటుంది కదా, అలా మొత్తం దీనికి. ఎందుకంటే ఇది కంట్రోల్ ప్యానల్ వేరే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు సిల్లర్కి కానీ అన్ని నుంచి ఆ గీజర్కి మొత్తం సప్లై ఇక్కడి నుంచే ఉంటుంది. ఇది మనకు ఈ మిషన్ మొత్తానికి ఒక కంట్రోల్ మోడల్ అనమాట. అంటే SMPS టైప్లో పనిచేస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇది ఈ మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం మనకు ఫిల్టర్స్ అనేది ఉంటాయి. ఇది ఫస్ట్ ఏంటంటే సెడిమెంట్ ఫిల్టర్, PP ఫిల్టర్ ఉంటుంది అనమాట. తర్వాత కార్బన్ బ్లాక్ అనమాట. ఇది మనకు మళ్ళా PP ఫిల్టర్ ఉంటుంది అనమాట. 3 కూడా. 4వది మనకు మెమ్బ్రెయిన్ ఉంటుంది. మన ఈ షేప్ మెమ్బ్రెయిన్, మామూలు మెమ్బ్రెయిన్ ఉంటుందండి. 5వది మనకు పోస్ట్ కార్బన్ ఉంటుంది అనమాట. ఈ మనకి ఏదైతే మనకు మామూలు ఫిల్టర్స్ ఉంటాయో అలా 5 ఫిల్టర్స్ ఉంటాయి. అంటే దీంతో ఒకటి ప్రీ ఫిల్టర్ బదులు అక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ కింది సైడ్ బూస్టర్ పంప్ ఉంది. ఇక్కడ మనకు TDS అడ్జస్టర్ ఒకటి ఉంటుంది. ఈ పక్కన UF అనమాట, UF ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు TDS డైరెక్ట్గా మోటార్ నుంచి అడ్జస్ట్ చేసినప్పుడు ఏదైనా డస్ట్ వచ్చింది అనుకోండి, ఆ UF ఫిల్టర్ అనేది మనకు మెయింటైన్ చేస్తుంది అనమాట. అందుకని అవుట్ సైడ్ అనమాట, TDS అవుట్ సైడ్ మనకు అక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఈ 4th ఫిల్టర్ ఉంది కదా, 4th ఫిల్టర్ నుంచి మనకు ఈ స్టోరేజ్ ట్యాంక్కి ఇన్లెట్ అనమాట ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ చూడండి ట్యాంక్ అవుట్పుట్ చూడండి, ఇక్కడ దీనికి సపరేట్గా ఒకటి లైన్ ఉంటుంది అనమాట. ఇది మనకు నార్మల్ వాటర్ తీసుకోవడానికి, ఈ కూల్ వాటర్ తీసుకోవడానికి ఇక్కడ సపరేట్గా మనకు అవుట్లెట్ ఒకటి ఉంటుంది ట్యాంక్ నుంచి. ఆ లోపల చూడండి అక్కడ నుంచి అవుట్లెట్ ఉంటుంది అనమాట. అవుట్లెట్ నుంచి డైరెక్ట్ సిల్లర్కి వస్తుంది, 1 లీటర్ సిల్లర్కి వస్తుంది. ఆ సిల్లర్ నుంచి మనకు కూల్ అయిన తర్వాత ట్యాప్ల నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడండి మన హాట్ వాటర్ కోసము ఇక్కడ కూడా మనకు డైరెక్ట్ ఒక ఇన్లెట్ ఉంటుంది అన్నమాట, అవుట్లెట్ ఉంటుంది అన్నమాట ట్యాంక్కి. అవుట్లెట్ నుంచి సిల్లర్కి ఉంటుంది అన్నమాట. ఆ సిల్లర్లో మనకు 1 లీటర్ ఉంటుంది కదా, 1 లీటర్ మనం ఎప్పుడైతే మనం ట్యాప్ ఆన్ చేస్తామో ఇక్కడ నుంచి మనకు హాట్ వాటర్ వస్తుంది అన్నమాట.
ఇక్కడ చూడండి, దీనికి 2 స్విచ్లు ఉంటాయి. ఒకటి సిల్లర్ది ఒకటి ఉంటుంది, ప్లస్ మనకు హాట్ వాటర్ది ఆ గీజర్ది ఒక స్విచ్ ఉంటుంది అనమాట. మనకి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ గీజర్ అవసరం లేదనుకోండి బంద్ చేసుకోవాలి, చిల్లర్ అవసరం లేదన్నా కూడా బంద్ చేసుకోవాలి. ఈ 2 కనెక్షన్ అనమాట, ఈ 2 ప్లగ్గులు. ఇప్పుడు మనము ఈ క్యాప్ మళ్ళీ పెట్టాలనుకోండి, మనము డైరెక్ట్గా మళ్ళీ ఆ ట్యాపులు మనము పైకని పెట్టాలి. ఇంకోటి చూడండి, ఇక్కడ బట్టింగ్స్ ఉంటాయి. దీనికి మొత్తం స్క్రూలు ఉండవు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బట్టింగ్ ఉంది కదా, కింది సైడ్ చూడండి, కింది సైడ్ కూడా మనకు ఒక బట్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం 4 స్క్రూలు అట్లా ఉండాలన్నమాట. ఒక్కటే ఒక స్క్రూ ఉంటుంది. ఇవన్నీ బట్టింగ్ తోటి సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన ఒకటి ఉంటుంది చూడండి, ఇవి కింద కూడా ఒకటి ఉంది. అంటే ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి ఇక్కడ ఒక స్క్రూ మాత్రం ఉంటుంది, ఆ స్క్రూ పెడితే సరిపోతుంది. ఏం లేదండి, మళ్ళీ ఆ 2 ట్యాపులు పైకని ఈ ఫ్రంట్ క్యాప్ అనేది పెట్టాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.